ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ ధన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. బ్రేకింగ్ న్యూస్. సమీర్పేటలోని ఆదిత్య ఎన్క్లేవ్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో సంచలనాలు బయటపడుతున్నాయి. అంత పెద్ద బిల్డింగ్ కు యాజమాన్యం 2 ఫైర్ ఎగ్జిట్స్ మాత్రమే ఏర్పాటు చేసింది. అంతేకాదు భవనంలోకి ఎలక్ట్రిసిటీ కంట్రోల్ ప్యానెల్ నిర్వహణలోనూ లోపం బయటపడుతుంది. బిల్డింగ్ పై అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగితే కిందకు దిగేందుకు సేఫ్టీ లాడర్స్ కూడా అందుబాటులో లేవు. అయితే ఇవాళ ఉదయం వేలాది మందితో నిత్యం కిటకిటలాడే నీలగిరి బ్లాక్ లో మంటలు చెలరేగడం కలకలం రేపుతాయి. అయితే తొలుత పార్కింగ్ వద్ద ఉన్న కంట్రోల్ ప్యానెల్లో మంటలు చెలరేగాయి. అవి కాస్త గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 2 అంతస్తుల వరకు వ్యాపించాయని అధికారులు గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఈరోజు మైత్రివనం గ్రౌండ్ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. బేసికల్గా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ డక్ట్ ఏదైతే ఉందో డక్ట్లో కేబుల్స్ అయ్యి వచ్చేటటువంటి వాటిల దగ్గర షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఆ కేబుల్స్ అన్ని బర్న్ అయ్యి దానిపైన ఉన్నటువంటి ఇన్సులేషన్ ఏదైతే అది ఆ ప్లాస్టిక్ లేకపోతే ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా బర్న్ అయ్యి ఆ మొత్తం అది అంటుకున్న తర్వాత ఆ అంటుకోవడంతో పెద్ద ఎత్తున స్మోక్ రావటము, ఆ స్మోక్ అంతా కూడా ఈ మెల్లిగా అంటే స్టేర్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ స్టేర్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ వైపు వెళ్ళటం. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి అవి క్లోజ్ చేసి ఉండడంతో సెకండ్ ఫ్లోర్ ఓపెన్ అయినటువంటి ఒక ఏదైతే కనుక ఈ ట్రైనింగ్ చేసేటటువంటి ఈ ఏది ఇతర రకరకాల ఈ ఐటీ రిలేటెడ్ వాటి మీద ట్రైన్ చేసేటటువంటి వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళటం. అక్కడ దాదాపు 50 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఉంటే ఇది యాక్చువల్గా స్మోక్ తిక్కుగా మొత్తం కూడా కమ్ముకోపోవడంతో ఆ సెకండ్ ఫ్లోర్లో వాళ్ళందరూ కూడా బాల్కనీకి అటువైపు రావటం, బాల్కనీ అవి కూడా మనం చూసాం పూర్తిగా ప్యాక్ అయింది. అయితే ఈ క్రమంలో మాకు హైడ్రా కంట్రోల్కి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే 10:50 to 10:30 మధ్యలో హైడ్రా కంట్రోల్కి ఫోన్ రావటం కూడా జరిగింది. రావడంతో వెంటనే ఇక్కడ టీమ్ 17 బండి ఇక్కడే మైత్రివనం పక్కనే ఉంటుంది, హార్డ్లీ ఒక 300-400 మీటర్స్ దూరంలో ఇక్కడ ఉన్న బండి ఇమీడియట్గా వాళ్ళు రావటం. ఈ రోప్ ల్యాడర్స్ తోటి అక్కడ దాదాపు 20 మంది పైన ఎవరైతే ఈ బాల్కనీస్లో ఉన్నారో బాల్కనీస్లో కూడా వచ్చే పరిస్థితి లేకుండానే ఆ బాల్కనీస్ అంతా కూడా పూర్తిగా చెత్తతోటి అంటే మొత్తం డంపింగ్ చేసి ఆ మెటీరియల్ కుర్చీలు ఇరిగిపోయిన సోఫాలు లేకపోతే టేబుల్ అన్నీ వేసి ఆ మొత్తం బాల్కనీ అంతా కూడా బంద్ అయింది. ఆ బాల్కనీలో అక్కడి నుంచి ఏదైతే చిన్న పార్టీ ఏదైతే కాస్త ఓపెనింగ్ ఉందో అక్కడి నుంచి ఈ రోప్ ల్యాడర్స్ తోటి టీమ్ 17 వాళ్ళు ఇమీడియట్గా రావటం, ఇక్కడికి వచ్చేసి వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఒక దాదాపు 20-30 మంది ఆ స్టేర్స్ నుంచి దిగుతూ కిందకి వాళ్ళని తీసుకురావడానికి కూడా హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళు కూడా వాళ్ళకి సహకారం చేసి కిందకి తీసుకొచ్చేటట్టు ఉన్నారు. టోటల్గా 50 మంది దాకా మొత్తం దీంట్లో స్టక్ అయి ఉన్నారు. లక్కీగా అది ఫైర్ మనకి అంటే అది ఓన్లీ లిమిటెడ్ టు ఏది ఆ కేబుల్ వరకు బర్న్ అయ్యి ఆ స్మోక్ రావడం ఉంది. బట్ అది ఒకవేళ కనుక అది ఫైర్ లాగా స్ప్రెడ్ అయి ఉంటే కనుక చూసాం మనం మొత్తం కూడా ఆఫీసులు ఏవైతే ఉన్నాయో మొత్తం వుడెన్ ప్యానలింగ్ తోటి ఉన్నాయన్నమాట. అది ఒకవేళ అంటుకుంటే కనుక అసలు చాలా భయంకరంగా ఉండేదన్నమాట. ఇక్కడ మినిమమ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఉన్నాయి కానీ అదేది పనిచేయట్లేదు. హౌసరీ ఏదైతే పైప్స్ లేకపోతే వాటర్ హోస్ పైప్స్ అది లేకపోతే ఇతర ఏది మన ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏది కూడా అది అంటే అది యూసేజ్లో లేకపోవడంతో అది కూడా పెద్ద ఉపయోగంగా లేకుండా ఉండేది. సో మేము నిత్యం చెప్తున్నాం, యాక్చువల్గా ఒక 1 month క్రితం మనం స్పెషల్ డ్రైవ్ తోటి సీజ్ చేసాము. 1 month అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అందరి నుంచి మాకు రిక్వెస్ట్ రావడంతో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము ఒక 1.5 month వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి అవేర్నెస్ చేయడానికి చేస్తున్నాం. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్. హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనంలో ఈరోజు ఉదయం 10:30 భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ లో. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు? అయితే మెయింటెనెన్స్ లోపం అనుకోవచ్చా, యాజమాన్యుల నిర్లక్ష్యం అని అనుకోవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ వినాయన, మీరు చెప్పినట్లుగానే ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే గత 15 సంవత్సరాలుగా కూడా దీనికి సంబంధించి బిల్డింగ్కు సంబంధించి విద్యుత్ ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విద్యుత్ ఉపకరణలకు సంబంధించి ఆ విద్యుత్ ప్యానెల్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో తరచుగా కూడా ఇక్కడ షార్ట్ సర్క్యూట్లు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా యాజమాన్యం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ముఖ్యంగా
ఫైర్ ఎక్విప్మెంట్ ఉన్నా కూడా అవి పని చేయనటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఫైర్ ఎగ్జిట్ జరిగితే కనీసం వాళ్ళు బయటపడడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఇక్కడ మనం లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ ఫైర్ నామ్స్కు సంబంధించి ఈ పైప్ లైన్ ఏదైతే వాటర్ పైప్ లైన్ ఉందో అది కింద చూడొచ్చు, పూర్తిగా తుప్పు పట్టిపోయి అసలు ఆ పైపు మొత్తం విరిగిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో అంటే ఎంత దారుణంగా ఫైర్ నామ్స్ పాటిస్తున్నారు అన్నదానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే పైన ఉన్నటువంటి పైప్ ఏదైతే ఉందో ఆ పైప్ అంతా కూడా ఎక్కడికక్కడ విరిగిపోతున్నటువంటి పరిస్థితి, ఊడిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు ఇంకా ఏమీ లేదు, అక్కడ పట్టుకుంటే ఊడి వచ్చేస్తుంది. సో అట్లాంటి ఫైర్ నామ్స్ ఇక్కడ పాటిస్తున్నటువంటి పరిస్థితి. సో అలాంటిది ఎలా వీళ్ళు ఈ ఫైర్ నామ్స్ ఇవి పెట్టుకొని ఫైర్ ఎగ్జిట్ని ఎలా బయటపడగలుగుతారనేటువంటిది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మొదట కింద పార్కింగ్ దగ్గర ఈ యొక్క మంటలు చెలరేగి అనంతరం మొత్తం గ్రౌండ్ ఫ్లోర్కి వ్యాపించాయి, అనంతరం ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లకు కూడా వ్యాపించాయి. ఒకసారి చూడొచ్చు ఈ కంట్రోల్ ప్యానల్ ఏ విధంగా అయితే ఉందో మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ మాడిపోయినటువంటి దృశ్యం కనిపిస్తూ ఉంది. సో ఆ విజువల్స్లో చూడొచ్చు ఈ స్విచ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఫీజు బోర్డ్ ఏదైతే ఉందో నిర్లక్ష్యం ప్రికాషన్స్ తీసుకోకపోవడం, సో హై వోల్టేజ్ వైర్స్ కనిపిస్తూ ఉన్నాయో మొత్తం హీట్ ఎక్కిపోయి అదంతా కూడా మెల్ట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కింద మనం పార్కింగ్లోకి వెళ్ళినట్లయితే పార్కింగ్లో అధ్వానం పరిస్థితి. ఎందుకంటే కనీసం ఎర్తింగ్కు సంబంధించి ఇంత పెద్ద బిల్డింగ్కు విద్యుత్ సరఫరా జరుగుతుందంటే దానికి ప్రధానంగా ఎర్తింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్తింగ్ సిస్టమ్ అనేది సరిగా లేకపోతే దాన్ని ఈ యొక్క లోపల ఉన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా వైర్లు ఇవంతా కూడా కంట్రోల్ ప్యానల్స్ అంతా కూడా హీట్ ఎక్కిపోతాయి. చూడొచ్చు అసలు ఒక గోడకి దీన్ని ఎర్తింగ్ని పెట్టేసి వదిలేశారు తప్ప దాన్ని సరైనటువంటి మార్గంలో సరైనటువంటి ప్లేస్లో ఉంచకుండా, దానికి వాటరింగ్ అనేది చేయకుండా, సరైనటువంటి మెయింటెనెన్స్ అనేది లేకుండా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. అందుకే ఇది ఈ ప్రమాదం జరిగింది అనేటువంటిది ఇటు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఇటు మొత్తం అన్నీ కూడా ఇన్స్టిట్యూట్లు కావడంతో సో వారి ఇన్స్టిట్యూట్లకు సంబంధించి అడ్వర్టైజింగ్ కోసం యూజ్ చేసేటువంటి బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో లోపలికి గాలి రాకుండా ఉండడం, అలాగే లోపలికి సరైనటువంటి ఎయిర్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అధికారులు కూడా ఇదే వైరింగ్ కొనసాగుతూ ఉంది. అప్పటి నుంచి కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ వైరింగ్ని అయితే మార్చలేదు. సో ఇక్కడ ప్రతిదీ కూడా ఈ బోర్డ్స్ ఏవైతే మనకు కనిపిస్తున్నటువంటి ప్లైవుడ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బోర్డ్స్ని వీటికి ఈ యొక్క వైరింగ్కి జస్ట్ ఇలా అడ్డు పెడతారు అంతే. సో ఇక్కడ ఎంత అయిపోయింది, ఇంకా ఇది ఇంతే క్లోజ్, ఇంకా దీనికి ఇంకా వేరే ఆల్టర్నేటే లేదు. ఒకసారి వైర్లు చూడొచ్చు, మొత్తం అంతా ఏదో ఒక లోకల్ మెకానిక్ కనుక టేప్తో చుట్టేసి వదిలేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ రెడ్ కలర్ టేప్ కావచ్చు, మనకి విజువల్స్లో కనిపిస్తున్నటువంటి బ్లూ కలర్ టేప్ కావచ్చు, మొత్తం ఎక్కడికక్కడ స్విచ్ బోర్డులలో వాటిని కనెక్ట్ చేసేసి వదిలేశారు. ఈవెన్ వాటికి ఒక ఫ్యూజులు కూడా లేవు. ఎందుకంటే పైన ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే వెంటనే కింద ఒక ఎంసీబీ అలారం చేస్తూ అది ఆగిపోతుంది, ఆటోమేటిక్గా పడిపోతుంది. కానీ ఇక్కడ అలాంటి ఎంసీబీలు లేవు, కనీసం ఫ్యూజులు కూడా లేవు. డైరెక్ట్గా వాటికి కనెక్షన్ ఇచ్చేసారు ఏకంగా. కింద వైరు పైన వైరు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఫ్యూజులు ఉండాలి, ఆ ఫ్యూజులు లేకుండా డైరెక్ట్గా కనెక్షన్ ఇచ్చేయడము. అలాగే ఇదంతా ఆ ఓవర్లోడ్ కారణంగా పూర్తిగా మెల్ట్ అయిపోయి వైరింగ్ అంతా మెల్ట్ అయిపోయి కింద మొత్తం ఆ పార్కింగ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వరకు కూడా ఈ పొగలు వెళ్ళాయి. సో మొత్తం ఎక్కడ చూసుకున్నా కూడా ఇటు ఈ అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించినటువంటి బిల్డింగ్ మొత్తం చూడొచ్చు. సో ఇటు వాళ్ళ షాపులకు సంబంధించి, వాళ్ళ బిజినెస్ ఏరియాకు సంబంధించి మొత్తం అంతా కూడా ఇదే అడ్వర్టైజ్మెంట్లు. ఎక్కడ చూసినా కూడా ఈ బోర్డ్సే కనిపిస్తాయి మనకు. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఫ్లెక్సీలు, ఆ బోర్డులు, ఈ యొక్క ప్లైవుడ్ బోర్డులు ఇదే కనిపిస్తాయి. ఒకసారి బిల్డింగ్ ఓవర్వ్యూ చూసినట్లయితే మొత్తం అంతా కిందికి వెళ్ళి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బిల్డింగ్ చుట్టూ కూడా మొత్తం బిల్డింగ్కు సంబంధించినటువంటి ఏదైతే బాల్కనీ ఏరియా ఉంటుందో ఆ ఏరియాకు సంబంధించి కూడా ఎక్కడ చూసినా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించినటువంటి బోర్డులే ఉంటాయి. సో మనం ఒకసారి విజువల్స్లో చూద్దాం. ఈ సైడ్ చూసినట్లయితే ఇక్కడ స్వస్తిక్ కలర్ ల్యాబ్ అని చెప్పి, అక్కడ మల్టీ కంప్యూటర్స్ అని చెప్పేసి, డాక్టర్స్ ల్యాప్టాప్ రిపేర్ అని ఒకసారి ఆ విజువల్స్లో చూడొచ్చు. మీరు ఈ బిల్డింగ్ ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం అంతా ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఇది అసలు ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందా అనేటువంటి విధంగా మొత్తం వారి ఇన్స్టిట్యూట్లకు సంబంధించి, వాళ్ళ షాపులకు సంబంధించి
మొత్తం అంతా కూడా ఈ ఫ్లెక్సీలతో నింపి పడేశారు. అంటే లోపలికి ఒక గాలి ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అండ్ అలాగే ఎక్కడ చూసినా కూడా ఒక వైర్లు, కరెంటు వైర్లు, ఇంటర్నెట్ కేబుల్స్, సీసీటీవీ కేబుల్స్ ఇవంతా కూడా ఓవర్లోడ్ అయిపోయి వైర్ అనేది హీట్ ఎక్కిపోయి మొత్తం మెల్ట్ అయిపోయి ఆ సిస్టమ్ అంతా కూడా ఫైర్ ఎగ్జిట్ జరిగింది. అంటే ఫైర్ అక్కడ మంట అనేది రాజుకొని యొక్క ప్రమాదం జరిగింది. అండ్ అలాగే కంట్రోల్ ప్యానల్స్ వద్ద కూడా ఎట్లాంటి క్లీన్నెస్ లేదు, అసలు నీట్నెస్ అనేది లేదు. చెత్త చెదారం ఏది పడితే అది ఆ కంట్రోల్ ప్యానల్స్ వద్ద వేయడము, అలాగే ఆ స్విచ్ బోర్డుల దగ్గర వేయడము, అది కూడా ఈ యొక్క ప్రమాదానికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఎందుకంటే మెల్ట్ అయినటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ సామాన్ కావచ్చు, కవర్లు కావచ్చు, పాలిథిన్ కవర్లు కావచ్చు, ఇవంతా కూడా అంటుకొని ఫైర్ అనేది ఇంకా ఎక్కువ అవ్వడానికి ఇక్కడ ఒక దోహదం పడిందని చెప్పాలి. ముఖ్యంగా ఇంత పెద్ద బిల్డింగ్ సుమారుగా మీరు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూసుకుంటే 150 నుంచి 200 మీటర్ల పొడవు ఉంటుంది. కానీ ఇంత పెద్ద బిల్డింగ్కి కేవలం 2 మాత్రమే ఫైర్ ఎగ్జిట్స్ ఉన్నాయి. అది కూడా ఇప్పుడు మనం వచ్చినటువంటి ఒక ఎగ్జిట్, ఇంకొక ఎగ్జిట్ ఈ లోపల ఉంది. సో ఒకసారి మీరు ఈ నా కుడి పక్కన చూడొచ్చు. ఇది యాక్చువల్లీ పైకి వెళ్ళడానికి, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళడానికి ఒక మెట్ల మార్గం. ఇక్కడి నుంచి కింది నుంచి మెట్లు ఉండాలి, కానీ ఇది కబ్జా చేసేసి దీనికి ఒక లాక్ వేసేసి దీన్ని ఒక షాప్గా మార్చారు. అంటే యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనడానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం అని చెప్పొచ్చు. యాక్చువల్లీ పైనుంచి మీకు అవతల నుంచి చూపిస్తాను, ఇంకా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఈ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి షాప్ ముందు కూడా ఒక బోర్డు పెడతారు, ఎందుకంటే వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవడానికి. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళడానికి ఒక మెట్ల మార్గం. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి ఎలాగైతే వెళ్తున్నామో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కిందికి కూడా అలాగే వెళ్ళాలి, కానీ పైకి వెళ్ళడానికి మాత్రమే ఈ మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి కిందికి వెళ్ళడానికి ఎగ్జిట్ లేదు ఇంకా. సో మనం ఇందాక చూపించినట్లుగా షాప్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసేసి అక్కడ మెట్లు లేకుండా చేసి ఈవెన్ ఆ ప్లేసును కూడా యాజమాన్యం ఒక బిజినెస్ ఏరియాగా చూసింది. సో ఇలాంటి కారణాల వల్ల వీటి వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగిందనే చెప్పాలి. ఒకవేళ కనుక ఇంకా పెద్ద యాక్సిడెంట్ జరిగి ఇప్పుడు 50 మంది స్టూడెంట్స్నే వాళ్ళు రక్షించగలిగారు, అది అయిపోయింది, ఓకే. కానీ ఇంకా ఏదైనా పెద్ద యాక్సిడెంట్, పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇటు ఈ ఇన్స్టిట్యూట్లకు సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో, బ్లాక్లకు సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చెప్తారు. ఎందుకంటే లక్షల రూపాయలు వాళ్ళు ఇక్కడ రెంట్గా చెల్లిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకు సరైనటువంటి సౌకర్యాలు అందించినప్పుడు వాళ్ళ ఆస్తి నష్టపోతారు, ప్రాణాలు నష్టపోతారు. అలాంటి సందర్భంలో ఎంత డబ్బులున్నా వేస్టే. సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. మరొకటి, వెనకాల నుంచి ఒక ఫ్లోర్ నుంచి ఇంకొక ఫ్లోర్కి వెళ్ళడానికి ల్యాడర్స్ ఉంటాయి. ఆ సేఫ్టీ ల్యాడర్స్ కూడా ఇక్కడెక్కడ కనిపించట్లేదు. కేవలం హైడ్రా వారి వద్ద ఉన్నటువంటి, హైడ్రా సిబ్బంది వద్ద ఉన్నటువంటి సేఫ్టీ ల్యాడర్స్తోనే విద్యార్థులు వాళ్ళ ప్రాణాలను ఈరోజు కాపాడుకోగలిగారు. ఇంత పెద్ద బిల్డింగు, వందలాది ఇన్స్టిట్యూట్లు, వేలాది మంది స్టూడెంట్సు, వేలాది మంది కస్టమర్సు, ఎంతోమంది కొన్ని లక్షల రూపాయలు పోసి వాళ్ళ జీవితాన్ని మార్చుకునేందుకు ఈ ఇన్స్టిట్యూట్లకు వస్తుంటారు. వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే కోచింగ్ తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేస్తుంటారు. ఇక్కడ చాలామంది కొన్ని లక్షలు పెట్టి, కోట్లు పెట్టి ఈ యొక్క ఇన్స్టిట్యూట్లను నడిపిస్తుంటారు. సో అలాంటిది సరైనటువంటి సేఫ్టీ నామ్స్ లేకుండా, సరైనటువంటి సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోకుండా, సో ఇట్లా ఈ యొక్క బిల్డింగ్ అనేది, ఈ యొక్క ఎన్క్లేవ్ అనేది మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మీకు ఇక్కడ ఇంకా ప్రత్యేకంగా చూపిస్తాను. ఒకసారి ఈ నా వైపు ఎడం వైపు ఉన్నటువంటి ఈ గేట్ చూసుకోవచ్చు. ఇది 2వ ఫైర్ యాక్సిడెంట్, కానీ దీనికి తాళం వేసి ఉంది. అండ్ ఇందాక మనం చూసినటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ కూడా ఎవ్రీడే తాళం వేసి ఉంటుంది. సో ఇది తాళం వేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, కింద ఉన్నటువంటి పార్కింగ్ చేసినటువంటి చాలామంది వ్యక్తులు పార్కింగ్ చేసేసి పైకి వచ్చేస్తున్నారు, పక్కనే ఉన్నటువంటి పార్కింగ్ యార్డుకు రావట్లేదు, పార్కింగ్కు డబ్బులు రావట్లేదు అనేటువంటి ఒక్క కారణంతో కేవలం ఒక్కొక్క బైక్కి 10 రూపాయలు వసూలు చేయడం కోసము ఇక్కడ ఈ ఫైర్ యాక్సిడెంట్కు సంబంధించిన ఫైర్ ఎగ్జిట్స్ ఏవైతే ఉన్నాయో ఫైర్ ఎగ్జిట్కు సంబంధించి క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నీలగిరి బ్లాక్ A3 లిఫ్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆ లిఫ్ట్ పక్కనే ఇది ఫైర్ యాక్సిడెంట్. కానీ ఫైర్ యాక్సిడెంట్ ఇది ప్రాపర్గా పనిచేయదు, ఎందుకంటే లాక్ చేస్తారు. సో అట్లాంటి దారుణమైనటువంటి కండిషన్స్ ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఇది ఫైర్ సిస్టానికి సంబంధించి పైప్, ఎందుకంటే ఫైర్ ఇంజన్కు సంబంధించి నీటిని తీసుకొచ్చి పైన ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పైన కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఫైర్ ఇంజన్ పెట్టి నీటిని పైకి పంపించేందుకు పైప్ని అరేంజ్ చేస్తారు. కానీ ఇక్కడ మొత్తానికి అసలు ఈ పైపు కట్ అయిపోయింది. నాకు మీకు నా చెయ్యి కనిపిస్తుంది చూడొచ్చు. అండ్ కింద ఈ హోల్ అంతా కూడా పూర్తిగా క్లోజ్ చేసేసారు. అసలు ఇక్కడ ఈ పైపు కిందికి వెళ్ళడానికి లేదు. ఇంకా
ఏ బిల్డింగ్ అయినా సరే ఇలాంటి ఫైర్ నామ్స్ అనేటివి ఖచ్చితంగా స్పష్టంగా పాటించాలి, ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ఏదైనా. సో ఇక్కడ చూడొచ్చు, నా చేతిలో ఉన్నటువంటి పైప్ ఏదైతే ఉందో మొత్తం అదంతా ఊడిపోయి దారాల కిందకు వచ్చేస్తుంది. అసలు ఇది ఇంకా పనికిరాదు, పట్టుకుంటే నా చేతిలోకి ఊడొచ్చేసింది. సో ఇంత పటిష్టంగా వీళ్ళు ఇక్కడ ఫైర్ నామ్స్ అనేటివి పాటిస్తున్నారు అన్నమాట. అంటే వెటకారంగా కాదు, చాలా అది ఒక ఆవేదనతో చెప్తున్నటువంటి మాట అనుకోవచ్చు. ఎందుకంటే వందలాది మంది, వేలాది మంది ప్రతిరోజు ఎంత కిటకిటలాడుతుందంటే ఈ ఏరియా అమీర్పేట్ మెట్రో స్టేషన్కి అతి సమీపంలో, మెట్రో స్టేషన్ మెట్లు దిగగానే ఈ నీలగిరి బ్లాక్ ఉంటుంది. అంత పెద్ద బిజీగా ఉండేటువంటి పక్కనే ఇది ఉంది, మెయిన్ రోడ్డుకి పక్కనే ఒక 2 అడుగులు వేస్తే మెయిన్ రోడ్డు. అంతటి ఈ బిజీగా ఉండేటువంటి ఈ ఏరియాలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది, అండ్ వాళ్ళు పాటిస్తున్నటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు విజువల్స్ చూస్తూ ఉన్నారు. ఒక పైపు పట్టుకుంటే నా చేతికి ఊడొచ్చేసింది. అంటే బిల్డింగ్ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేశారో అప్పుడు పెట్టినటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇదంతా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వీటిని రెనోవేట్ చేయలేదు. అండ్ మోరోవర్ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు ప్రతి కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కావచ్చు, ప్రతి బిల్డింగ్లో కనీసం 2-3 నెలలకు ఒకసారి ఈ ఫైర్ డ్రిల్స్ చేస్తూ ఉంటారు. అలాంటి డ్రిల్స్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి ఫైర్ డ్రిల్స్ ఈ బిల్డింగ్లో చేయకపోవడము, అట్లాంటి ఇబ్బందులకు గురి చేయడము, ఇటు యజమానులు కావచ్చు, సామాన్య ప్రజల్ని కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సో వాళ్ళ ప్రాణాలకు ఇక్కడ కనీసం ఎలాంటి ఎలా చెప్పాలంటే కనీసం వాళ్ళ ప్రాణాలకు సంబంధించినటువంటి విలువ కూడా లేదు అన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది మనకి వినయ్. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.